నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం మొక్కలు మొక్కలే ఏంటి మీకు అర్థమైపోయిందా స్పెషల్ సో మొక్కలన్నీ తీసుకొచ్చారు వెరీ గుడ్ సో సాధారణంగా వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా చెట్టు నీడనిస్తుంది ఇది కవిత కాదురా ఇది నిజంరా కవితకి నిజాలకి తేడా తెలియకుండా పోయారు అంటే నా కవితలు అలా ఉంటాయిలేండి మధ్యలో ఎవరికి అర్థం కాదు చెట్టు నీడనిస్తుంది నీరు దాహం తీరుస్తుంది గాలి ఊపిరి పోస్తుంది భూమి మనల్ని మోస్తుంది సో సేవ్ ట్రీస్ సేవ్ వాటర్ హ్యాపీ ఏంటి ఇవాళ వెరీ గుడ్ సూపర్ సాధారణంగా మనకి ప్లేస్ లేకపోతే అంటే ఇంట్లో కానీ ప్లేస్ లేకపోతే రోడ్ మీద ప్లేస్ లేకపోతే ముందు చెట్లు జరుపుతారు ఫస్ట్ రోడ్డు క్రియేట్ చేయడానికి అంటే మనం పెరుగుతున్నాం మనతో పాటు వెహికల్స్ పెరుగుతాయి మనతో పాటు అవసరాలు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి కాబట్టి చెట్లు తీసేస్తారు బట్ డెఫినెట్ గా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కంపల్సరీ అది సో దాంతోనే ఈ బండ్ల నుంచి వచ్చే పొల్యూషన్ సగం పోతుంది మనం పీల్చుకోవడానికి కాస్తేనే మంచి గాలి దొరుకుతుంది అండ్ వాటర్ అసలే తక్కువ కానీ కుదిరినంత మనకి సరిపోయినంత మనం వాడేసుకున్నాక మిగిలిన ఏమైనా ఉంటే కాస్త మొక్కలు కూడా పోయండి ఓకే సేవ్ ట్రీస్ థ్యాంక్ యూ కానీ ఒకటే సిద్ధాంతం మీరు చెట్లు నాటకపోయినా నాకు పర్లేదు కానీ ఉన్నవి మాత్రం పేక్కండి ప్లీజ్ ఓకే అయిపోయింది పాట థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఆ మొక్కలే హ్యాపీ ఎన్విరాన్మెంటల్ డే ఎస్ ఇలాంటి డేలు జరుపుకోవడం తప్ప ఆ డేలో చేసే పనులేం తెలియదు కదా మీకు ఏం చేయొచ్చు వ్యాలంటైన్స్ డే అంటే ఏం చేయాలో తెలుసు మీకు బాగా తెలుసు మీకోసమే ప్రదీప్ కొన్ని రోజులు మిమ్మల్ని మొక్కల చుట్టూ పువ్వుల చుట్టూ తిప్పితే అప్పుడైనా పెళ్లి చేసుకుంటారేమో అని మొక్కల చుట్టూ ఇట్ల చుట్టూ తిరిగితే పెళ్లి లేకపోతే అందరు మొక్కల చుట్టూ తిరుగుతూ ఉంటారమ్మా పువ్వులు చూస్తే ఫీలింగ్ వస్తుంది కదా రొమాంటిక్ ఫీలింగ్ నాకైతే వాసన వచ్చింది రొమాంటిక్ ఫీలింగ్ బట్ యా డెఫినెట్లీ ఇట్స్ వండర్ఫుల్ నాండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సీతావి మరి థ్యాంక్ యూ అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అయ్యే నుంచిరా నుంచి నాన్న పర్లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైస్ టు మీట్ యూ టూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ బ్రదర్ ఏంటి దేనికి ఇస్తున్నావు అది కాదురా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ హ్యాపీ యానివర్సరీ
పూర్తిగా నన్ను తులసి చెట్టు తెచ్చావు నాయన మా నాయన బంగారం థ్యాంక్స్ రా తిరిగి ఇదేంటి ఇంతే ఉంది నేను నీకెందుకు ఇన్ని బరువు బాధ్యతలు థ్యాంక్స్ డార్లింగ్ అరే థ్యాంక్స్ ఏమన్నా కవర్ చేసిన థ్యాంక్స్ డార్లింగ్ మైక్ ఇది అది కూడా మొక్కేమో అనుకు ప్రదీప్ అందరిని కోసం మొక్కలు తెస్తే నా హృదయాన్ని మొక్కగా మలిచి నీ కోసం తెచ్చాను జనాలు ఇవన్నీ నమ్మడం మానేశారు అమ్మా నువ్వు నమ్ము వాళ్ళ కోసం మా అసిస్టెంట్ డైరెక్టర్ నీ చేసి చెప్పిస్తున్నాడు అనుకుంటారు వాళ్ళందరూ నాదే నా మాటలే ఇవన్నీ నీ మాటలే బట్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ సో చాలా చక్కగా కలకలలాడుతుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ రోజు మా సెట్ చుట్టూరా పాడేద్దాం ఇవన్నీ రైట్ మొత్తం అన్ని జాగ్రత్త నాటేసి నాటేద్దామని అన్న ఏమన్నాను పాసేద్దామన్నా అబ్బో మీరు మళ్ళీ తెలుగులో క్లారిటీ ఒకటి చూస్తాగా ఇప్పుడు ఎంత క్లారిటీ ఉంటారో మీరు నేను కూడా సో థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ చాలా మంచి పని అండ్ మాక్సిమం కుదిరితే ఏదో ఒకటి సరదాగా దీని మీద ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేయొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి మీరు ఒకటి ప్లాన్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్లో కానీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకరిని ట్యాగ్ చేయండి వాళ్ళు మొక్క నాటి సెల్ఫీతో ఇంకోళ్ళని ట్యాగ్ చేయమనండి సో లెట్స్ క్రియేట్ ఎ చైన్ రైట్ సో నాతో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ట్యాగ్ నేను మీ అందరికీ ఆ ట్యాగ్ ఇస్తున్నాను సరే సో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ హాయ్ ప్రదీప్ కాకా హాయ్ కాకి మై నేమ్ శివ గారు నా పేరు శివ ఎక్స్ అంటే క్షీణం ఎక్స్ అంటే క్షీణం అనుకున్నా అలాంటిది ఏదో చెప్తారు అంటే ఏంటి క్షీణం అంటే డౌన్ ఫాల్ క్షీణం అంటే డౌన్ ఫాలా ఎరా మార్చారా ఓకే ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు కరువు కాటకాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం పర్యావరణాన్ని ఇంకా రక్షించకపోతే ఇంకా ఇంతకంటే డౌన్ ఫాల్ చూడాల్సి వస్తుంది సో సేవ్ ట్రీస్ సేవ్ ఎన్విరాన్మెంట్ వెరీ గుడ్ My name is Mallikarjuna. How are you, Anna? I am 30 rupees fine. How are you? Fine. Okay. P means Paryavasanam. I mean result. Green cities. ఇప్పుడు ఈ కాలంలో గ్రీన్ సిటీస్ ఫ్యాబ్ సిటీస్ ఒక్క నిమిషం పర్యావాసనమా అలాంటి పదవి నేను ఇప్పటివరకు వినలేదురా బాబు పరివాసానం ఇది కూడా కొత్తగా ఉంది జాన్ ఇది విన్నావా పరివాసానంట అంటే ఏంటి భయ్యా ఐ మీన్ రిజల్ట్ రిజల్టా ఐ మీన్ ఈ కాలంలో గ్రీన్ సిటీస్ ఫ్యాబ్ సిటీస్ టౌన్షిప్స్ అంటూ చెట్లను అడవులను నరికేసి మీరు సిగ్నల్ లేని రేడియో లాగా అలా వస్తుందండి వాయిస్ కట్ అయింది భయ్యా పూర్తి సెంటెన్స్ ఫినిష్ చేయి ఐ మీన్ ఈ కాలంలో గ్రీన్ సిటీస్ ఫ్యాబ్ సిటీస్ టౌన్షిప్స్ అంటూ చెట్లను అడవులను నరికేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. అవును, ఇలా చేస్తే ఫ్యూచర్ లో మనము చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్లీజ్ సేవ్ మీ ట్రీస్ అండ్ సేవ్ ఫ్యూచర్స్. డెఫినెట్లీ సేవ్ మీ కూడా అనొచ్చు, ఎందుకంటే నన్ను కాపాడమని అడుగుతున్నారు. డెఫినెట్ చెట్లు లేకపోతే ఎవరు కాపాడతారు ఇంకా మనల్ని. వెరీ గుడ్ అన్న, బాగా కవర్ చేయండి. బట్ బిల్డింగ్లు కట్టాలన్నా ఫ్లైఓవర్లు వేయాలన్నా ఏం వేయాలన్నా మన కోసంగా వేస్తుంది వాళ్ళు కూడా. సో తప్పదు, జనాభా పెరుగుతున్న కొద్దీ అవన్నీ చేయాల్సి వస్తుంది. కానీ కాంపెన్సేట్ మనం కూడా చేయాలి. అంటే ఎవరో వచ్చి చెట్లు నాటుతారు, ఎవరో వచ్చి రోడ్లు వేస్తారు కాకుండా రోడ్లు వాళ్ళు వేస్తారు కాబట్టి చెట్లు మనం నాటుకుందాం. ఓకే, వెల్డన్. నమస్తే మేడం. నమస్తే, మంచిగా అఖిల. రణనం అంటే ఏంటి? సౌండా? ఇదేంట్రా కొత్తగా ఉంది వాళ్ళ తెలుగు. చెప్పమ్మా. కొత్తగా నేర్పించారు స్కూల్లో. ఆర్ ఫర్ రణనం. రణనం అంటే సౌండ్. ట్రాఫిక్ లో సౌండ్స్ వల్ల, ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో కాకపోవడం వల్ల సౌండ్ పొల్యూషన్ ఇంకా ట్రాఫిక్ పొల్యూషన్ కలుగుతుంది. కరెక్ట్. సో మనం మన బాధ్యత తీసుకొని దీనిని తగ్గించాలి, లేదంటే దీనికి తప్పదు భారీ మూల్యం. ఫాలో ట్రాఫిక్ రూల్స్, అవాయిడ్ పొల్యూషన్.
ట్రాఫిక్ రూల్స్ కి పొల్యూషన్ కి ఇట్స్ లైక్ కజిన్ సిస్టర్స్ దే పోతారు. అన్ని ఫాలో అవ్వాలి తప్పదు కాబట్టి పెట్టింది మన కోసమే రూల్స్. ఎవడు పడితే ఆడు పోతుంటే అందరు ముందు వెళ్దాం అనుకుంటారు. ఈ ఫర్ ఎరువులు. ఓకే. పచ్చని పంట పొలాల్లో ఫర్టిలైజర్స్ కాకుండా అడ్డమైన నిలువైన ఈ ఫర్ ఎరువులు పచ్చని పంట పొలాల మధ్య ఫర్టిలైజర్స్ కాకుండా అడ్డమైన ఈ ఫర్ ఎరువులు. అప్పుడు హీరో ఎంట్రీ ఇస్తాడు. ఓ డబ్బా పట్టుకు వాడండి, ఇది వాడాక నా పొలంలో పురుగులే లేవు. ఈ ఫర్ ఎరువులు పచ్చని పంట పొలాల మధ్య ఫర్టిలైజర్స్ కాకుండా అడ్డమైన పెస్టిసైడ్స్ వేసి అంటే మరి భూగర్భాన్ని పాడు చేస్తున్నారు. సో దాని వల్ల తినే మెతుకు కూడా పాయిజన్ గా మారుతుంది. నా పొలంలో మొలకలొచ్చే పాయిజన్ గా మారుతుంది. సో యూస్ చాలా డెప్త్ నువ్వు చెప్పే దాంట్లో చాలా టైం పట్టేలా ఉంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసాను. పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఎరువులు, భూగర్భ జలాలు. చెప్పు నాన్న, అయిపోయిందా? ఇంకొంచెం ఉండుంటుంది లాస్ట్ లో. ఆలోచించుకోసారి. సరే, ఇప్పుడు కళ్ళు మూసుకుని మొత్తం ఫస్ట్ నుంచి చెప్పి ఫాస్ట్ గా. ఎవరు డిస్టర్బ్ చేద్దరే, టెన్షన్ పడకు, ఇది ఎగ్జామ్ ఏం కాదు. ఈ అంటే ఎరువులు పచ్చని పంట పొలాల మధ్య ఫర్టిలైజర్స్ కాకుండా అడ్డమైన పెస్టిసైడ్స్ వేసి భూగర్భాన్ని పాడు చేస్తున్నారు. సో దానివల్ల మనం తినే ప్రతి మెతుకు పాయిజన్ లా మారుతుంది. సో యూజ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ బీ నేచర్ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ. సూపర్, చూసా ఎంత బాగా చెప్పావు. వెరీ గుడ్. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు మౌనిక. నా పేరు మౌనిక. ఎస్ అంటే సంపద. ఈ రోజుల్లో సంపదనా? ఈ రోజు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్ లో ఉంటే సంపదగా ఫీల్ అవుతున్నాం. కానీ సంపద అంటే నేచర్. కొండలు, వాగులు, వంకలు అన్ని పూజ చేస్తున్నారు. సో సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. చిన్నదాని వేరే ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. ఇంకో ఎస్పార్. హాయ్ ప్రదీప్. మళ్ళీ లేచినావు. హాయ్. మైసెల్ఫ్ శిరీష. మైసెల్ఫ్ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది. ఎస్ అంటే స్వచ్ఛ భారత్. ఒక అడుగు పరిశుభ్రతపై వేసిన మన మోడీ గారి బాటలో మనం కూడా తలా ఒక చేయి వేస్తూ మన దేశానికి ప్రధాన కారణమైన కాలుష్యాన్ని ఒక సరైన గాలిలో పెడదాం. పరిశుభ్రతని కాపాడదాం, భద్రతని పెంచుదాం. చాలా బాగా చెప్పా. అసలు రాసినట్టు చెప్పింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ఉద్దేశంలో పరిశుభ్రత అంటే ఏంటి? పరిశుభ్రత అంటే మనం ఒక్కరమే క్లీన్ గా ఉండకుండా మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ని కూడా క్లీన్ గా ఉంచడం. ఎలా? రోజు పొద్దున చీపురు బయలుదేరుతావా? ఎలా? అఫ్ కోర్స్ అది కూడా ఒక టైప్ ఆఫ్ క్లీనింగే కదా. అంటే ఎవరికి కుదురుతుంది అట్లా? ఎవరికైనా కుదురుతుందా? నేను రోజు చూడుస్తాను. ఇప్పుడు పొద్దునే లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజీ, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు, ఎవరి పనులు వెళ్తారు. ఎవరు చీపురు పట్టుకుని రోడ్ల మీద వస్తారు కూర్చోడానికి? జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు పాపం, వాళ్ళది డ్యూటీ కాబట్టి. మీరేం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే లేచి ఫస్ట్ నా చుట్టూ ఉన్న సరౌండింగ్ క్లీన్ చేసుకొని నేను కూడా క్లీన్ అవుతా. అడిగితే మళ్ళీ అదే చెప్పింది ఆవిడ. మరి ఇంకేం, చెట్లను పెంచాలి. మళ్ళీ చెట్ల గురించి వచ్చి వారిని. సరే, దీని గురించి బాగా డీటెయిల్ గా చర్చించుకుందాం. నువ్వు కూర్చోనా? ఓకే. ఎలాంటి సందర్భాల్లో మీరు పరిశుభ్రతను పాటిస్తారు? ప్రదీప్ మ్యారేజ్ ఒకరి సాగరా ఇదే గారు తెచ్చింది. ఇంతోటి తెచ్చి వెళ్ళదు దాదా. చెప్పు. ప్రదీప్ అన్న మ్యారేజ్ కాకేసినప్పుడు నీట్ గా డ్రెస్ చేసుకుని పక్కోడు షూట్ తీసుకొని పక్కోడి దగ్గర షూ తీసుకుని ప్రదీప్ అన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పరిశుభ్రతగా ఉండాలనిపిస్తుంది. పక్కోడు అన్ని తెచ్చుకున్నా ఇంకా నీ పరిశుభ్రత ఏంటి అందులో? అందుకే మన దగ్గర లేవు, పక్కోడు తెచ్చుకోవాలన్నా. నా పెళ్లికి వస్తే రా, పక్కోడు షూట్ వేసుకుంటే వేసుకో, ఇల్లు తిని అని వేసి అన్ని చోట్ల అమ్ముకో, అది పరిశుభ్రత. స్నానం చేసి రావా ప్లీజ్.
బాత్రూమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు నీట్గా ఉండాలన్నా. ఏం లేదే నీట్ గా అవ్వడానికి మళ్ళీ బయటకు వచ్చేప్పుడు నీట్గా ఉండడం ఏంటి? అంటే కొంతమంది కడుకుంటారా అన్న అట్లా. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చినదా నీకు సన్మానం బదులు ఈయన మనకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాడు. బ్యాక్ మొక్కలు దర్చుకుంటే కొంచెం వెనక్కి అది అక్కడే ఉండు. పాట పెట్టండి. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా ఈ పాటకి ఎవరు చేస్తారు గర్ల్స్? ఒకళ్ళు మీరు చేస్తారు. నువ్వు స్టెప్ చేయమా, డాన్స్ చేయి, కానీ యాస్టీస్ కాపీ కొట్టాలని. ఓకే, అమ్మాయి ఎలా చేస్తే నువ్వు అలా చేయాలి. రెడీ, మ్యూజిక్. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా అసలు నీ డాన్స్ లో ఎన్ని హావభావాలు ఉన్నాయి తెలుసా? నీకు అర్థమవుతుందా? హాల్ కి బెడ్రూమ్ కి తేడా లేకుండా ఉన్నారు నువ్వు. మధ్యలో కొంచెం కాపీ కూడా ట్రై చేశాడు. ఎండింగ్ వచ్చాక అదేదో చీమలన్నీ ప్యాంట్లో వేసుకున్నట్టు నిజంగా సూపర్ చేసి క్లాప్స్ కమ్ ఆన్. బ్యాచిలర్ రూమ్ కి సడన్ గా లేడీ మేడం వచ్చినప్పుడు పరిశుభ్రత పాటిస్తాం. ఎందుకు వస్తారు? ఏదో మందు బాటిల్ ఉంటాయి కదా, చెక్ చేయడానికి వస్తారు. ఉంటారు. ఎన్విజిలేషన్ హాస్టల్లో వార్డెన్ ఆవిడ పిచ్చ కొట్టుడే దొరికితే కొట్టుడు కాదు, పారిపోడే. మనం పారిపోడు. ఎలా దాస్తారు మరి అన్ని సామాన్లు? మంచ కింద, దుప్పటి కింద. అదే దుప్పటి ఎత్తి ఇలా చూడరా? కూర్చుంటాయి. ఎక్కడ ఇది కాలేజ్? నారాయణగూడ. మీ నారాయణగూడ హాస్టల్? అది హాస్టల్ కాదు, కాలేజ్. సో ప్రిమియర్ టీచర్లారా, వాటిలారా, మీరు విన్నారు కాబట్టి నెక్స్ట్ టైం చెక్ చేసినప్పుడు ఆ దుప్పటి కింద ఉన్న సామాన్ని దయచేసి కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. హలో అన్న, ఈరోజు నా బర్త్డే అన్న, నీ విషెస్ కమండాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వండర్ఫుల్ బ్రదర్. సో మొత్తం ఎన్ని వచ్చాయి? 30 ఇప్పటికి? ఒక 19, 20. 19, 20 బస్సారా? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి? 19, 20 ఏం పర్లేదు, మొత్తం సెట్ అయిపోద్ది. మాక్సిమం 2-3 ఏళ్ళు మొత్తం సెట్ అయిపోతాం. రైట్, ఓకే, మ్యూజిక్. స్వీట్ అండ్ చిల్లీలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా రంగులు మారే ఫ్లేవర్లా తాలి మసాలా వెంకీ రంగా మసాలా తాలి మసాలా వెంకీ రంగా మసాలా నిమిషం టెన్షన్ పెట్టేలా మరో నిమిషం గిటగిట పెట్టేలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా టేస్ట్ చేసి చూడాలా వెంకీ పల్చీస్ got the moves run you rock it with your grooves spicy messy hot and cool వెంకీ రంగా oh you just move. ప్రదీప్ లాంటి విఐపిని కిస్ చేయడానికి పరిశుభ్రంగా వెళ్ళాలి. ఎవరు
బావా ఐ డోంట్ లైక్ ఆల్ దట్ బావా. వాట్ బ్రో? వాట్ బ్రో? నో బ్రో, సిట్ డౌన్ బ్రో. ఇస్తాంట వచ్చి పాడు. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్. మైసెల్ఫ్ మోనికా. మైసెల్ఫ్ మోనికా, చాలా మంది ఉన్నారు మైసెల్ఫ్లు. లవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రష్ చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ముద్దాడుతాడో ఏం అడుగుతాడో తెలియదు కదా. బావని అడిగానని చెప్పమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్తా. మా బాస్ గాడు కుక్కలాంటాడు, వాసన చేసి పసిగట్టేస్తాడు నన్ను. అని తిరుగుతుంటాడా కారిడార్లో మీ బాస్? ఆడి పని అదే. ఏం కంపెనీ? ఏదో కంపెనీలే. ఫోన్లే, నిన్నైతే మీ బాస్ గుర్తుపడతాడు కాబట్టి టీవీలో సార్ మీరు అవన్నీ చేయొద్దు అంటున్నారు ఆవిడ కుక్కలాగా. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రైడ్కి వెళ్ళి మ్యాటర్ అదే అనుకున్నా నేను. అంతసేపు మౌనం పాటించాడు, లేదు నుంచి అన్నామంటేనే గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్ అనుకున్నా. గర్ల్ ఫ్రెండ్ రైడ్కి తీసుకొని గుళ్ళో ప్రసాదం పెడుతురు అంటే అది కూడా అమ్మాయితో పెట్టించుకుంటాం అంటే చాలా నీట్నెస్ వెళ్తాం. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ప్రదీప్ ని హక్ చేసుకోవడానికి వెళ్ళడానికి శుభ్రంగా వెళ్తాను. దానికి శుభ్రత అవసరం లేదమ్మా, నేను వచ్చాను మీకోసం. మంచి మనసు చాలు. బా ప్రదీప్ హగ్ మరి. ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 కాగి లాగే నీ వైపే. అన్న నీకు పెద్ద ఫ్యాన్ అన్న నేను. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బంధువులు ఇంటికి వచ్చేటప్పుడు మనం బిర్యానీ కోసం కోడిని కట్ చేసి పరిశుభ్రంగా కడిగి శుభ్రత చేస్తాం. వెదవది చేప చేతిలో చిరాగ్గా ఉండేది, నోట్లో వేసుగ్గా ఉండిద్ది. హాయ్ ప్రదీప్. ఆయన ఏదో తొక్కేసావేంటమ్మా, ఆయన ఏదో చెప్తున్నాడు పాపం. కడగడం వరకే వచ్చాడు కోడిని. నాన్న అయిపోయిందా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్. మన మేకప్ చేసుకునేటప్పుడు మనమేంటి నువ్వని చెప్పు. ఆబ్వియస్ మీరు కూడా చేస్తారు కదా వచ్చేటప్పుడు. నేను డైరెక్ట్ పెయింట్ డబ్బాలు మొక్క అది కూడా ఒక మేకపే కదా. పెయింటింగ్. మన మేకప్ చేసుకునేటప్పుడు శుభ్రత పాటిస్తాం. ఆఖరి ఇక్కడ బల్బ్ వెలగట్లేదు, బాగు టెన్షన్ ఉంది నాకు. మేకప్ వేసుకునేదే స్నానం చేశారులే తెలియకుండా ఉండడం కోసం, మళ్ళీ దాంట్లో కూడా శుభ్రత ఉంటుందా? అంటే వేసుకునేటప్పుడు కూడా అంటే కొంచెం ఫ్రెష్ గా చేసుకుంటాం కదా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. ఫస్ట్ నైట్ రోజు శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ నైట్ రోజు శుభ్రత పాటించాలి. అవును నీకు చెప్పారు మరి. మైక్ పక్కన పైకి ఇచ్చి నువ్వు కిందరా. నీ వయసు ఏంటి, నీకు సంబంధం లేని విషయాలు ఏంటంటారా? ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టన వేలు పట్టుకుని నువ్వు పట్టుకుని ఉండరా బంగారం. పట్టుకో, ఇలా వేలు పట్టుకో, అలా ఉండి అలాగే ఉండి కదలకుండా ఉండి. రండి మరండి, మీ ఓటు హక్కు వినియోగించుకోను. సూపర్. సో ఇన్ని అద్భుతాలు సృష్టించిన మీరు, ఏ డిక్కడేం, ఏ గురుగారు నమస్కారం. పెద్దనాయన టెన్షన్ వాడకు. హాయ్, నీ పేరు? మణికంఠ. మణికంఠ, ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఏ స్కూల్? సరస్వతి శిశు. అదే కాదురా, ఏ స్కూల్? సరస్వతి శిశు. ఓకే, రైమ్స్ ఏమైనా వచ్చా? షిట్ షిల్ కమ్ గుడ్ బెట్ గుడ్ మీ అలాంటి ఎవరు వచ్చా? ఊప్ కా ఫ్రామ్ జానిగా ఎస్ బాబా. చందమామ రావే. వేలు పట్టుకో. అమ్మని చాకలేడు ఇవ్వాలా? సరే చాకలేదు. టెన్షన్ పడుకుందా. ఏం కాదు టెన్షన్. అరే సౌండ్ పెడితే ఇంకా ఎడతారా? నో టెన్షన్. డాన్స్ అంటే ఇష్టమా? డాన్స్ ఇష్టమా? డాన్స్ చేస్తావా? సరే గానీ నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? కాజల. బల్బు పీకేస్తారా రే? సమంత. చూడు తమ్ముడు, నీకు వాళ్ళంతా వదిలిలో అవుతారు చెప్తున్నా. ఎలాగో సినిమాల టాపిక్ లోకి వచ్చాం కాబట్టి సినిమా కథలు అంటే అందరికీ ఇష్టమే, సినిమాలంటే అందరికి ప్యాషనే. సో మీరంటూ ఏదైనా ఒక స్టోరీ చెప్పాలనుకుంటే, ఒక స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్తారు?
ఈ టీం నుంచి ఎవరైనా రావచ్చు, ఈ టీం నుంచి రావచ్చు. రండి అమ్మా, మీ ఇద్దరు రండి. ఓకే రెడీ. ప్రదీప్ భయ్య ఒక స్టోరీ చెప్తా, ఆ స్టోరీకి 100 కోట్లు పెట్టినా తక్కువనే. పోయేది అన్ని కోట్లు వేసుకుంటే తప్పకుండా. ఓకే. ఫస్ట్ ఓపెన్ చేయగానే నర్సరీలో హీరో మొక్కలకి చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటాడు. పోస్తూ ఉంటే అప్పుడు ఆ చెట్టులోంచి ఒక అమ్మాయి వస్తుంది. కాలి పట్టినా కాకరకాయ బజ్జినా ఎవరితేనో నా నర్సరీలో ఏం చేస్తున్నావు? నేను ఆ పరలోకం నుంచి వచ్చిన దేవకన్యను. దేవకన్యలే మానవ నా పవర్ తోని నిన్ను నా వశం చేసుకుంటాను. ఇంకా నీకుంటది చూడు, మామూలుగా ఉండదు. అది ఏంటి భయ ఇలా మాయా తప్పదు. నీ పెర్ఫార్మెన్స్ కోసం పువ్వు తెప్పేస్తావా? మరి పువ్వు ఉన్నది తెంపడానికే కదా భయ్యా, అది అమ్మాయి జల్లో ఉంటేనే బాగుంటుంది. ఇంతకు ముందు దొబ్బే అన్నావు, ఏదో బుద్ధి లేక అన్నా లేదు. ఓహో ఇప్పుడు బుద్ధి వచ్చిందన్నమాట. నన్ను దొబ్బేస్తావా? ఈ ముళ్ళుతోని వీన్ని గుచ్చి 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 ఇది ఆడల పవర్ అంటే. ఎంతైనా ఆడలు మంచోళ్ళు కదా, పాపం బతికిద్దాంలే. చచ్చిపోయినట్టున్నానే. ఇప్పుడు సాంగ్ అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఇదే చెప్పులని వాడే చేస్తున్నాడు. అంటే కాపీ కొట్టకుంటే బాగుండదు కదా, లేటెస్ట్ కదా. చెప్పరా నీదే. దాని తర్వాత ఫైట్ సీన్ భయ్యా ఇప్పుడు 20 సుమలు ఎందుకు నాన్న ఎండాకాలం అన్ని 2-3 పెట్టుకో చాలు. వద్దు భయ్యా, సుమోలు వేవాల్సిందే. అరే రిపీట్ లో మళ్ళీ ఫస్ట్ వే చూపిద్దాం రానా, ఎడిటింగ్ లో తీద్దాం భయ్యా. ఓకే నీదేం పోయిందిలే. ఇప్పుడు హీరో హీరోయిన్లు పార్క్ వెళ్తారు, అది తిరిగి చెయ్యవు. అక్కడ పొదల్లో ఎవడో మొలకల్ని చంపేస్తూ ఉంటాడు. వాడి మీద ఎర్రలేని కోపం వచ్చి పట్టుకోలేదా ఇలా కాదని చెప్పేసి వాడిని పట్టుకొని వచ్చి అదే సినిమాలలో 3 సార్లు కొడతాను, నువ్వేంటి 6 సార్లు కొడుతున్నా? ఏదో ఎఫెక్షన్ కోసం. వీడెవడో బాహుబలిలో రానాలాగా ఉన్నాడు భయ్యా. ఇంత లేవు, హీరోని కొట్టవారా? లేవు అయిపోయిందా? అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేయగానే హాస్పిటల్లో భయ్యా, హాస్పిటల్లో జాతకం ఏంటి ఇలా ఉంది? కాసేపు ఆవిడ కొట్టిద్ది, కాసేపు ఆడెవడో వచ్చి కొడతాడు. తప్పదు భయ్యా. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా భయ్యా. మళ్ళీ కొడుకున్నాడు. రాజు లేవు, ఈ వర్షాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? వేడి వేడి ఛాయ్లో పకోడీ అద్దుకొని తినాలనిపిస్తుంది. నీ బొందేం కాదు, చూడు ఈ వర్షాన్ని, ఈ అట్మాస్ఫియర్ ని చూస్తే ఏమనిపిస్తుంది? కాసేపు దోమలు అవి వస్తాయి. అలా కొట్టించుకుందాం. సాంగ్ ఇప్పుడు గుర్తులేదా? పక్కింటోడి పెళ్ళాం పోయే, రేపు తద్దినం ఎల్లుంట భోజనం, ఏదో 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 హాయ్. పక్కింటోడి పెళ్ళాం పోయే. ఇప్పుడు విలన్ దగ్గరికి వెళ్ళి హీరో అసమాను నువ్వెళ్ళి లాక్కురాడవే. క్లైమాక్స్ అన్నారు, మరి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. క్లైమాక్స్ వెరైటీ కదా, బాహుబలినే మించిపోతుంది ఇది. మళ్ళీ పడుతున్నాడు. ఇప్పుడు విలన్ వస్తాడు, విలన్ వచ్చి హీరోని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ భయ, ముందే చెప్పాను. రజా కాళ్ళు తడిచిపోతే రజా ప్యాంట్ ఇంకొంచెం పైకి లాక్కుంటాడు. పిల్లవారింది లేయి. అప్పుడేనా? రా వెళ్దాం. స్వామి నదిగిపోలేదా? కిడ్నాప్ చేసినట్లేదు తెలుసా? పద వెళ్దాం.
ముందు వెళ్తుంటే ఆ వెనక తెలియదు. హీరోయిన్ కప్పడానికి వెళ్తూ ఉంటా. కాదు విలన్ చూడు, అబ్బాయి ఇప్పుడు కొడతాడు నేను ఇప్పుడు రాజా ఇటుని రే షేర్ ఖాన్, నా రాణిని వదిలిపెట్టకపోతే నిన్ను చంపేస్తాను రా. సల్మాన్ ఖాన్, నీకు మాట ఇస్తున్నా, నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను నీ రాణిని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణ భిక్ష పెడతావా? నన్ను కన్ఫ్యూజ్ చేసావు అనుకో, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానేమో, నాకే తెలియదు. కొట్టేస్తా మిమ్మల్ని. రారా చూసుకుందా. నువ్వే హీరోరా బాబు. అరే ఇది విలన్ కింద పడిపోతున్నావు. భయ్యా హీరోయిన్ రోలియన్స్ మూవీ తనే ఫైట్ చేస్తాడు. ఇప్పుడు చూడు విలన్ చూడు, విలన్ తొక్కుడు తొక్కు పిచ్చ కొట్టుడు కొట్టు, నువ్వేం టెన్షన్, నేనున్నా నీకు. ఇదేం సినిమారా బాబు. నా మాటిను ఆడి ప్యాంట్ జారి మొత్తం లాగే కింద. ఇగో నువ్వు పరిగెత్తుకుంటా, దూరం నుంచి పరిగెత్తుకుంటా, ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా రావాలి. ఓకే, ఇంకా పైకి లాక్క ప్యాంటు. ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయిని కొట్టాలి. దా మళ్ళీ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటా. ఆ మొక్కలు వెనకాల దాగుకుని ఉన్నావు విలన్. ఓకే, చాలా ఫాస్ట్ గా రావాలి. నువ్వు దొరకద్దు, నువ్వు రౌండ్ తిరుగుతుండాలి అతను. ఓకే, నువ్వు స్టోరీ చూడు, బాగుంటుంది, క్లైమాక్స్ ఇలాగే ఉండాలి. బసంతి ఇన్ కుత్తోं के सामने मत नाचना. రెడీ యాక్షన్, పరిగెత్తుండ్రా. పరిగెత్తు ఇదేంటి ఇటే నువ్వు కట్టడం వీడిప్పడం వీడు ఏంద్రా అప్పుడు ఏంద్రా మా విలన్ని కొడతావా? చంపేశావు. నువ్వు హీరోవా? నీ హైట్ చూసుకున్నావా, నీ కలర్ చూసుకున్నావా, నీ పర్సనాలిటీ చచ్చిపోయా. పరిగెడు రౌండ్ విలన్ని చేసేయి. కొట్టేస్తా మిమ్మల్ని. వెరీ గుడ్, బాగా వచ్చిందమ్మా సినిమా, వెరీ గుడ్. అండ్ విలన్ బాగా పర్ఫార్మ్ చేశాడు, వెల్ డన్, సూపర్. విలన్ కోసం క్లాప్. సూపర్, స్టోరీ అదిరింది. ఆ సెకండ్ హాఫ్ అందుకుంది స్పీడు. అండ్ ఈ డిసైడ్ ఏం కోరాలో వినాలో. ఎలాంటి కథ? ఒక రొమాంటిక్ కొబ్బరి తోట కథ. రొమాంటిక్ కొబ్బరి తోట. అమ్మా ఓపెన్ చేస్తే ఒక పెద్ద కొబ్బరి తోట. ఆ కొబ్బరి తోటలో ఒక పెద్ద కొబ్బరి చెట్టు. కొబ్బరి తోటలో కొబ్బరి చెట్టు ఉండక ఇంకేం చెట్లు ఉంటాయమ్మా? ఆ కొబ్బరి బొండాలు గెల అలా ఊగుతూ కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలు గెలకపోతే అట్టుబండి గెల ఊగిద్దా? మరి అదేటి. అప్పుడే ఆ కొబ్బరి బొండాల గెలలో ఒక కొబ్బరికాయ పగిలిపోద్ది. ఏంటి పైన ఏంటి ఎవడు పాలు కొట్టుకొని పైన పగిలిపోయిందా? అచ్చి బాబోయ్. ఆ కొబ్బరి బొండ ఇలా పగిలిపోయినప్పుడు అప్పుడే మన హీరో ఎంట్రీ.
అప్పుడే మన టైటిల్ కొబ్బరి బొండాలో కాట్రాజ్. అప్పుడే మన హీరోయిన్ స్లో మోషన్ లో గేదపేట అలా పేడ తీసుకుంటున్నప్పుడు మన హీరో పడిపోవడం చూసి అలా పరిగెత్తుకుంటూ ఆయన పడిపోతుంటే పట్టుకొని కళ్ళల్లో చూస్తూ వాళ్ళిద్దరి కళ్ళల్లో చూస్తూ చూస్తూ సాంగ్ ఇక్కడ సాంగ్ కట్ చేస్తే పేడలోకి పేడ చెయ్యే పెట్టావేందుకు కాదు చూపులు తగ్గుచ్చి చంపకే ఇప్పుడు మన కెమెరా హాస్పిటల్లో ఎందుకంటే వాళ్ళిద్దరికి గాయాలు అయ్యాయి కదా అయితే హాస్పిటల్లో మన హీరో హీరోయిన్ మరి ఆ పేడ తట్ట ఏమైంది పేడ తట్ట గేదెత్తుకి వెళ్ళిపోయింది గేదె మళ్ళీ తీసుకెళ్ళిపోయింది ఇక్కడ వాళ్ళిద్దరు హాస్పిటల్లో స్లో మోషన్ లో కెమెరా హీరో హీరోయిన్ పేడ కట్ చేస్తే లేడీ డాక్టర్ మనోడికి ఇంజెక్షన్ సూదిలో ఇంజెక్షన్ గుచ్చి ఇంజెక్షన్ మన ఎవరికి గుచ్చుతుంది హీరో గుచ్చుతుంది నువ్వు సూది గుచ్చినా పర్లేదు ఇలా ఏలు పెట్టి ఇట్టా గుచ్చుతున్నావే ఇక్కడ ఇంజెక్షన్ లేదు కదా అందుకని ఇంజెక్షన్ గుచ్చిరా ఇంజెక్షన్ లో సూది అర్థమైందిలే ఎక్కడున్నాం మనము ప్రస్తుతం సాధు స్టూడియోస్ లో ఉన్నాం అయితే మన డాక్టర్ సూది గుచ్చడానికి వచ్చినప్పుడు మనోడికి ఆమెతో లవ్ లో పడిపోతుంది ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ప్రదీప్ మన సెకండ్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావు ఎవరు మన డాక్టరే అది సంగతి ఇంజెక్షన్ గుచ్చినప్పుడు అర్థమైంది అయితే అప్పుడు మళ్ళీ కట్ చేస్తే ఒక సాంగ్ కాదు డాక్టర్ కాదుగా సూదులతో గుచ్చి చంపకే మేరే తాయ్ కథలో ఒక పెద్ద సౌండ్ ఎందుకు 100 ఎద్దుల బండి పరిగెత్తుకుంటూ వస్తాయి ఇక్కడే ఉండాలి కాదు నా కథలో ట్విస్ట్ ఇక్కడ ఉండు ఓకే నేను అప్పుడు ఆ ఎద్దుల మెడలో గంటలు టుక్చుక్ టుక్చుక్ మన సినిమాలో అదొక క్రియేటివిటీ 100 ఎడ్ల బండ్లు ఆ తర్వాత 100 ఎడ్ల బండ్లు తర్వాత ఆ ఎద్దులకి గాయం హాస్పిటల్ వచ్చాయి అది డాక్టర్ మళ్ళీ సూది హీరో షాక్ ఓకే హీరో షాక్ అవుతాడు అప్పుడు అర్థమవుతుంది తను పశువుల హాస్పిటల్లో ఉన్నాడని అయిపోయింది పశువుల హాస్పిటల్ కి వచ్చాక పండు మీ సిస్టరా అయితే మళ్ళీ హీరో భయపడి పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తాక అలసిపోను పరిగెత్తుకుంటూ వచ్చాక అప్పుడే ఎర్లీ పండు మీ సిస్టర్ చెప్పురే జాగింగ్ చేసుకుంటూ వచ్చిన హీరోయిన్ కి 50 కిలోమీటర్ వాళ్ళు దొర్లుకుంటూ పోతూనే ఉంటారు పెద్ద ట్రాన్స్పోర్ట్ ఏం వాడతారు కూడా వీళ్ళందరూ అన్ని డైరెక్ట్ గానే వెళ్తున్నారు ఇలా అయితే వాళ్ళు వెళ్ళాక అక్కడ ఒక సాంగ్ చూసా ఒక హృదయాన్ని కలిసా అయితే సాంగ్ సూపర్ కట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇద్దరు హీరోయిన్లు వస్తారు పాత హీరోయిన్ వాళ్ళు పగబడతారు నేను ఒకరికి తెలియకుండా అరే మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాయి కథ మీద ఎవరైనా చెప్పకపోతే అప్పుడు చెప్తాం మీ సగం జాగ్రత్త వినండి నేను ఒక్కనే బలవాలా అని చెప్పండి లవ్ చేశాక అయితే మీకు ఇప్పుడు బాహుబలి రేంజ్ లో కొబ్బరి తోటలో ఫైట్ ఎండ్ నేను మా వాళ్ళే అనుకున్నా అక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందో ఇక్కడ కొబ్బరి బొండం లవ్ స్టోరీ కూడా అంత బాగుంది ఈ 3 కథల్లో ఒకళ్ళే నచ్చారు ఒకళ్ళే బాగా పర్ఫామ్ చేశారు మా డార్లింగ్ విలన్ గారు ఫ్లయింగ్ కిసి అందరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మా డాడీ పేరు విజయ్ సింగ్ అన్న విజయ్ సింగ్ మా మమ్మీ పేరు సునీత నా పేరు భవానీ సింగ్ అన్న విజయ్ సింగ్ సునీత భవానీ సింగ్
సునీత భవానీ సింగ్. ఎస్ అన్న ఇంట్లో ఒక చిన్న జోక్ అయింది అన్న, కామెడీ ఫుల్ నవ్వినా అగరిగిన నీకు చెప్పిన అనుకో నువ్వు ఎగ్దమ్ నవ్వుతావు అన్న. ఏమైంది చెప్పా ప్లీజ్, నాకు టెన్షన్ ఉంది. ఇదేదో నా మీద అయి ఉంటది అన్న. ఇంట్రెస్ట్ గా ఇంట్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూస్తున్నా, ఇంట్రెస్ట్ గా చూస్తున్నా. అప్పుడే మా ముసలి ఊరు నుంచి వచ్చింది. ఏంది గట్ల చూస్తున్నావు, అది బెల్ట్ గురించే అనే కొట్లాడుతుంది అని అన్నది. అవునే అని అన్న. పాయింట్ లేదు బెల్ట్ ఎందుకే అని అన్నది. ఉన్న నిక్కరైనా ఊడిపోకుండా పెట్టుకుందామని ఆ బెల్ట్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ రోజు ఒకళ్ళకి చేతి మీదుగా వచ్చిన మొక్క అందజేస్తాను. అండ్ ఆ మొక్కని జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర ఎక్కడో ఒకడ నాటండి, నీళ్లు పోయండి, దాంతో సెల్ఫీ దిగండి, మాకు పంపించండి. సేవ్ ట్రీ, సేవ్ వాటర్, సేవ్ నేచర్. సో ఆ విన్నర్ డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి 1 డే ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇదే ఎనర్జీని ఇలా కంటిన్యూ చేయండి. రైట్, థ్యాంక్ యూ. కొబ్బరి బొండాలు జాగ్రత్త. కొబ్బరి బొండం కత్తో దడదల్లాడించేశారు మీరు. పశువుల డాక్టరు చాలా బాగుంది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఎనర్జీ కూడా అద్భుతం. అండ్ keep smiling, all the best, may all your dreams come true. Bye bye, see you soon. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, just say hello. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. ప్రదీప్, నేను ఫస్ట్ టైం చూడగానే అదిరింది నా కన్ను. అప్పుడు వెంటనే నా గుండెల్లో మోగింది గన్ను. అందుకే నా దగ్గరకు వచ్చి ఒక చిన్న హగ్ ఇచ్చి సంతోషపెట్టు నన్ను.